హలో ఎవ్రీవన్, నమస్తే. హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు నేను ఒక స్నాక్ ఐటమ్ చూపిస్తున్నాను. స్వీట్ ఐటము ఫన్నల్ కేక్ చేస్తున్నానండి. ఈ ఫన్నల్ కేక్ అంటే మామూలుగా మనకి స్టేట్ ఫెయిర్స్లో అండ్ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి, కార్నివాల్స్ అట్లాంటి అక్కడ యూజువల్గా సమ్మర్లో జరుగుతూ ఉంటాయి. సో సమ్మర్లో మనం అలా అవుట్డోర్స్కి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు స్టాల్స్లో ఈ ఫన్నల్ కేక్స్ అనేవి అమ్ముతూ ఉంటారు. సో పైన షుగర్ పౌడర్ చల్లి ఇస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది, హాట్గా దాని మీద లైట్గా షుగర్ చల్లి. సో అది ఇవాళ మనం ఇంట్లో చేసుకున్నాము. సో జస్ట్ నేను ఇవాళ ఒక చిన్న మెజర్మెంట్స్ తోటి, కొంచెం మెజర్మెంట్స్ తోటి చేస్తున్నాను. దానికి కావాల్సినవి నేను ఇప్పుడు ఒక్కొక్కటి వేసి చూపిస్తాను. దాన్ని నేను ఒక బౌల్ తీసుకున్నాను ఇట్లా ఒకటి. దీనికి మనకి నేను ఒక 2 ఫన్నల్ కేక్స్ చేస్తున్నాను కాబట్టి 1 ఎగ్ యూజ్ చేసుకుంటున్నాను. సో అండ్ 1 కప్ మిల్క్ కూడా కావాలి నాకు. సో నేను ఇప్పుడు దీంట్లో ఒక 1 ఎగ్ వేసుకుంటాను. మనం ఎక్కువ ఫనల్స్ చేసుకునేటప్పుడు మనం ఎక్కువ వేసుకోవాలండి ఎగ్స్. ఇప్పుడు నాకైతే 1 ఎగ్ సరిపోతుంది, నేను ఒక 2 చేస్తున్నాను అంతే. సో దీంట్లోకి ఇప్పుడు నేను 1 కప్ మిల్క్, అంటే ఫస్ట్ మనం ఫ్లోర్ ఎంత వేసుకుంటామో దాన్ని బట్టి నేనైతే ఇప్పుడు జస్ట్ ఎగ్కి నేను ఒక కప్ ఎగ్జాక్ట్గా ఒక మిల్క్ 1 కప్పు వేసుకుంటాను. ఇందులో నేను 1 కప్పు, ఇది ఎక్కువ అనిపిస్తున్నాయి నాకు, అందుకే నేను ఒక 1 కప్పు మిల్క్ దీంట్లోకి వేసుకుంటున్నాను మెజర్మెంట్లో ఎగ్జాక్ట్గా. అండ్ దీంట్లో ఇప్పుడు నేను కొంచెము వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే మంచి మనకి ఫ్లేవర్ కూడా బాగుంటుంది వెనిలా ఎసెన్స్. ఇప్పుడు దీన్ని నేను కొంచెం బీట్ చేసుకుంటాను. బీట్ చేసుకున్న తర్వాత మనం ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. బీట్ చేసుకుంటాను. చూడండి, బీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటాను. ఇట్లా పక్కన పెట్టేసుకొని ఇంట్లో నేను బేకింగ్ పౌడర్ అండి, ఇది మనకి బాగా మంచిగా క్రిస్పీగా ఇట్లా మంచిగా అనిపిస్తుంది, అందుకని వేసుకుంటున్నాము. ఇక్కడ బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు, బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను, బేకింగ్ సోడా వేయలేదు. బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు, నేను ఊరికి నా దగ్గర బేకింగ్ పౌడర్ ఉంది, అది వేస్తున్నాను. అండ్ ఒక్క పించ్ సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇది కొంచెము జస్ట్ అండి. దీంట్లో కావాలంటే కొంచెం మనము షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇదండి, ఒక 1/2 టేబుల్ స్పూను నేను పౌడర్ షుగర్ కూడా వేసుకుంటున్నాను, మనకి కొంచెం స్వీట్నెస్ రావడం కోసము. అండ్ ఇప్పుడు మనము మెయిన్ అనమాట ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి, ఇది నేను ఇది వేసుకుంటాను 1 కప్పు. ఇదండి, నేను ఆల్ పర్పస్ ఫ్లోర్ని 1 కప్పు తీసుకున్నాను మెజర్మెంట్స్లో ఎగ్జాక్ట్గా. చూడండి, 1 కప్. ఇప్పుడు దీంట్లో నేను ఒక ఎగ్ వేసుకున్నాను, 1 స్మాల్, ఇది ఐ థింక్ 6-7 ounce మిల్క్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లోర్ వేసుకున్నాము, ఒక తర్వాత దాన్ని చూసుకుని మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకుంటాము. ఇది ఇలా ఉంది మనకి. ఇంకొంచెం మిల్క్ యాడ్ చేద్దాం అనిపిస్తుంది, చూస్తాను. నేను కొంచెం మిల్క్ యాడ్ చేస్తాను. చూడండి, నేను మిల్క్ అయితే యూజ్ చేయలేదు, నేను మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఆపేస్తున్నాను. చూడండి, మనకు జస్ట్ లైక్ కేక్ మిక్స్ లాగే అండి, ఇది కేక్ లాగే వస్తుంది.
కావాలంటే ఇంకొకసారి వేసుకోవచ్చు. బ్యాటర్ ఇలా నేను ఒక మెజర్మెంట్ దాంట్లో వేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనము యాక్చువల్గా మనం ఒక ఫన్నెల్ లాగా ఉంటుంది, దాంట్లో వేసుకొని మనము ఇట్లా వేసుకోవాలి. సో నా దగ్గర అందరి దగ్గర మన హోమ్లో అవేమి ఉండవు కదా. సో నేను ఏం చేస్తానంటే ఇలా ఒక పైపింగ్ బ్యాగ్లో తీసుకొని దీంట్లో పోసుకొని నేను ఇలా ఫన్నెల్ కేక్ వేసుకుంటాను. సో ఇప్పుడు ఇట్లాంటి ఒక పైపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా. సో ఈ పైపింగ్ బ్యాగ్ లేకపోయినా అదేం లేదండి, మన జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ జిప్లాక్ బ్యాగ్స్ని కూడా కొంచెము మనం ఇట్లా వేసుకొని ఇట్లా కట్ చేసుకోవచ్చు. పైపింగ్ బ్యాగ్ లేకపోయినా మనకి ఇట్లాంటి ఒక జిప్లాక్ బ్యాగ్లో అయినా ఈ బ్యాటర్ అంతా ఇట్లా వేసుకొని తర్వాత ఇట్లా పట్టుకొని ఈ ఎడ్జ్లో ఇట్లా కట్ చేసుకొని మనం ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను, ఇందులో వెజిటబుల్ ఆయిల్ వేసుకున్నాను. సో ఇది బట్టర్ కాదండి, వెజిటబుల్ ఆయిల్. నేను సో మీడియంలో మనం పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ హైలో పెట్టొద్దు, అవి తొందరగా బర్న్ అయిపోతుంది. నేను ఇట్లా నాకు ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది. నేను ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. ఈ చివర ఇలా ఉంది, సీల్ అయిపోయి ఉంది. సో నేను ఈ బ్యాటరు ఈ పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను స్టాప్ చేసేస్తున్నాను. సో ఫోల్డ్ చేసేసుకొని ఈవెన్ మన జిప్ లాగ్స్ని కూడా నేను ఇందాక చూపించాను కదా అలాగే అనమాట. ఇట్లా మనకి ఇట్లా ఇట్లా పెట్టేసుకొని ఇది ఉంది కదా, ఈ ఎడ్జ్లో నేను ఇలా కట్ చేసుకొని ఇట్లా వేసుకోవడమే. చూపిస్తాను ఇప్పుడు. మన ఆయిల్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఒకసారి టెస్ట్ చేస్తాను నేను, ఆయిల్ హీట్ అయిందా లేదా అని. ఇంకా హీట్ అవ్వలేదండి, ఆయిల్ మీడియం హీట్లోకి వచ్చింది. నేను ఈ ఎడ్జ్ని ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇదిగో ఇప్పుడు ఇమీడియట్గా దీనిని ఇక్కడ ఇట్లా మన జిలేబీ లాగా వేసుకోవాలి. ఇది ఎక్కువ ఇది చేయకూడదండి, మనం జాగ్రత్తగా వేసుకోవాలి. చూసారా, ఫ్రై అవుతూ ఉంది, ఇట్లా మంచిగా మనకి పొంగుతూ ఉంది. సో ఇప్పుడు మనం కొంచెం సర్వ్ చేసిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుందాం. ఇప్పుడు చూస్తామండి, రెడ్గా అయినట్టుంది. చూసారా, రెడ్గా అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఇటువైపు టర్న్ చేశాను. నేను తీస్తున్నానండి, ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా. ఇప్పుడు ఇది ఇమీడియట్గా మనం సర్వ్ చేసుకోవద్దండి, దీన్ని నేను ఇలా ఒక ర్యాక్ పెట్టుకొని దీని మీద పేపర్ వేసుకుంటున్నాను, ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళడానికి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వేసుకుందాం. ఇదండి ఇంకొకటి వేసుకుంటున్నాను నేను. చూడండి మనకి ఇది ఎంత బాగా ఇదవుతుందో. వావ్, ఇది చూస్తుంటే నాకు జిలేబీ గుర్తొస్తుంది, మన ఇండియన్ స్వీట్ జిలేబీ. అన్నీ ఒకటేనండి, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కటి పేరు అంతే. దీనినేమో ఫన్నెల్ కేక్ అంటున్నారు. చూడండి, చూసారా, దీన్ని నేను ఇప్పుడు తిప్పుకుంటున్నాను అదర్ సైడు. చూడండి, జాగ్రత్తగా చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో.
బాగుంది కదా. దీనికి ఇలా వేడివేడి ఈ ఫన్నల్ కేక్కి అలా షుగర్ చల్లి కొని తింటుంటే స్వర్గం అండి. చూసారా, ఇది మంచిగా ఫ్రై అయిపోయింది మన ఫన్నల్ కేకు. క్రిస్పీ సౌండ్ కూడా వస్తుంది చూడండి. దాన్ని చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎంత ఆయిల్ వేసానో అంత ఆయిలే ఉందండి. ఆయిల్ కూడా ఏమి ఎక్కువ తీసుకోలేదు. ఇది నాట్ బ్యాడ్ అండి. ఓకే, దాన్ని మనం దీనికి డెకరేషన్ చూద్దాం. ఏంటి, మన ఫన్నల్ కేక్స్ రెడీ అయిపోయినాయి. వీటిని మనకి స్టేట్ ఫెయిర్లో కానీ కార్నివాల్స్లో కానీ ఎలా ఇస్తారో చూపిస్తాను. యాక్చువల్ వాళ్ళైతే పేపర్ ప్లేట్స్లో పెట్టి మనకి ఈజంత్రాలు ఇస్తారు కదా. సో నేనైతే హోమ్లో చేస్తున్నాను కాబట్టి మన రెగ్యులర్ ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకొని దీనికి ఇప్పుడు మనము టాప్ షుగర్ వేసుకోవాలన్నమాట. ఇది నేను ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాను షుగరు. మన చక్కగా ఇట్లా వైట్ షుగర్ అనమాట, ఐసింగ్. కావాలంటే వెనిలా షుగర్ కూడా వేసుకోవచ్చు, కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, మనం బ్యాటర్ చేసుకునేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో షుగర్ వేసుకున్నట్టున్నాము. అంత స్వీట్ ఏమి ఉండదు. ఇప్పుడు దీనికి మనకి ఎంత షుగర్ కావాలో అంత వేసుకోవచ్చు. వాళ్ళైతే మనకి షాప్లో మన సెల్లర్ చేసేటప్పుడు అంత షుగర్ ఏం వేయరు. సో మనం ఇలా చేసుకుంటే ఇలా లంప్స్ వస్తుంటాయి, చూడడానికి బాగుండడం కోసం అన్నమాట. సో మొత్తం పౌడర్ షుగర్ని ఇట్లా హోమ్లోనే నేను షుగర్ని ఇట్లా మిక్సీ చేసుకుని పౌడర్ షుగర్ చేసుకున్నాను. చూడండి, మనం ఇలా చేసుకోవాలి. ఇట్లా పౌడర్ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా మనం చేసుకుంటే ఇంకా చూడడానికి బాగుంటుంది. సో అదర్ దానికి కూడా నేను ఇలాగే వేసుకుంటాను. ఇప్పుడు మనం ఇలా షుగర్ స్ప్రింకిల్ చేసుకున్నాం కదా. మనకి ఈ షాప్లో ఇట్లా వాళ్ళు ఇలా ఇస్తారు సెల్లర్స్. దీనికి ఎక్స్ట్రా మనం ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే దీని మీద వాళ్ళు స్ట్రాబెర్రీస్ కూడా పెట్టిస్తారు. ఆ స్ట్రాబెర్రీస్ తోటి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను ఇప్పుడు స్ట్రాబెర్రీస్ని ఇట్లా కట్ చేసేసుకున్నాను మంచిగా చిన్న చిన్న పీసెస్గా. సో ఇలా అన్ని స్ట్రాబెర్రీస్ పెట్టుకున్నాం మనం. చూడండి, ఇలా డెకరేట్ చేసుకున్నాము. సో సమ్ ప్లేసెస్లో యాపిల్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో చాక్లెట్స్తో కూడా చాక్లెట్ సిరప్ కూడా వేసుకుని ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు చాక్లెట్ సిరప్ చూపించట్లేదు, స్ట్రాబెర్రీస్తో చూపిస్తున్నాను. ఓకే, సెకండ్ దానికి కూడా ఇలా వేసుకున్నాం. మనం కొంచెం దీనికి డెకరేట్ చేసుకుంటున్నాం కాబట్టి నేను కొంచెము విప్ క్రీమ్ పెట్టుకుంటున్నాను. చూడండి, మనకు కావాలంటే చాలా ఎక్కువ వేసుకోవచ్చు, బట్ నేను మా కోసం కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను కొంచెము. చూసారా, మన ఫన్నల్ కేక్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి. చూడ్డానికి యమ్మీగా ఉంది కదా. చూడండి ఎంత బాగుందో, టెంప్టింగ్గా ఉంది. సో మా కిడ్స్కి చాలా ఇష్టం ఇది. సో ఇది మీ కిడ్స్కి కూడా ఇష్టపడతారు. ఎవ్రీవన్ లైక్స్ దిస్ వన్. సో మనకి ఎక్కడైనా అవుట్డోర్స్లో సమ్మర్లో మనం చెప్పాను కదా ఇందాక, నేను కార్నివల్స్కి వెళ్ళినప్పుడు స్టేట్ ఫెయిర్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒక స్టాల్ అయితే ఈ ఫన్నల్స్ది ఉంటుంది. జూలై 4th ఇండిపెండెన్స్ డే టైపు ఆ టైంలో. సో చాలా ఇష్టంగా కొనుక్కుంటారు. ఎంత కిడ్స్కి బాగా నచ్చుతుంది. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ నేను ఒక వీడియో చేశాను, చూపిస్తున్నాను. ఓకే అండి, మీకు కానీ ఇది నచ్చితే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.